భారతదేశానికి న్యాయం జరగాలి. మన భారతదేశం ఫ్రాన్స్ ని సోర్స్ కోడ్ అని ఒకటి అడిగింది మన రఫేల్ జెట్స్ కి సంబంధించి. దాని అర్థం ఏంటో ఇవాళ నేను చెప్పను కానీ మొత్తం అయిపోయిన తర్వాత విడమర్చి ఎక్స్ప్లెయిన్ చేస్తా. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ ఎంటైర్ థియరీ. నెక్స్ట్ 24 hours లో, లేదా ఇంకా మనం కొంచెం గట్టిగా మాడుకుంటే 24 గంటల నుంచి 36 గంటల మధ్యలో సంథింగ్ వెరీ బిగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అని ప్రతి ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్ చెప్తున్నారు. ఇన్ఫాక్ట్ మన ఇండియాలోనే కాదు, పాకిస్తాన్ లో కూడా ఐటీ మినిస్టర్, ఆయన ఇన్ఫర్మేషన్ మినిస్టర్ అతావుల్లా తరార్ అని చెప్పి ఆయన బయటికి బహిరంగంగా వచ్చి మా మీద మిలిటరీ స్ట్రైక్ అవ్వబోతుంది, నాకు ఇన్ఫర్మేషన్ ఉంది అని ఆయన అంటున్నాడు. पाकिस्तान के पास मुस्तनद इंटेलिजेंस इतलात हैं कि अगले 24 से 36 घंटों में पहलगाम वाक़े से जुड़े बेबुनियाद और खुद साख्ता इल्जामात को बुनियाद बनाकर भारत पाकिस्तान के खिलाफ फौजी कार्रवाई करने का इरादा रखता है. అల్ జజీరా అని చెప్పి ఒక మీడియా పోర్టల్ ఉంది. ఆ మీడియా గురించి మీరు వినే ఉంటారు, ఎలాంటి రిపోర్టింగ్ చేస్తుందో కూడా మన అందరికీ తెలుసు. వాళ్ళు అంటారు సేమ్ ఇదే హెడ్లైన్, నెక్స్ట్ 24 గంటలు చాలా క్రూషియల్, ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ మీద దాడి చేయబోతుంది, రిటాలియేట్ అవడానికి పాకిస్తాన్ రెడీగా ఉందంట, తప్పకపోతే యుద్ధం చేయడానికి కూడా. మీ ఇంటెల్ అంతా పక్కన పెడితే మీ అందరికీ అంతా చాలా కేటగారికల్ గా చెప్పాలి. పాయింట్ నెంబర్ 1, ఇది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కన్నా కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ మీటింగ్లు జరిగాయి నిన్న సాయంత్రం అరౌండ్ 5ంటికి. ఇవాళ నేను వీడియో షూట్ చేస్తున్న టైం కూడా ఒక గంట ముందు జరిగినట్టుంది, 11 AM కి. ఇప్పుడు దాంట్లో ఎవరెవరు ఉంటారు? మోదీ గారు, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు, హోమ్ నుంచి అమిత్ షా గారు, ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి జయశంకర్ గారు, ఫైనాన్స్ నుంచి నిర్మలా గారు. ఇప్పుడు ఇదే మీటింగ్ లో స్పెషల్ ఇన్వైటీస్ లో ఎవరెవరు ఉన్నారో మీకు తెలుసా? బ్రేస్ యువర్ సెల్ఫ్. అజిత్ దోవల్ గారు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ గారు, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ మనోజ్ పాండే గారు, ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి గారు, ఈయన ఎయిర్ ఫోర్స్ నుంచి, నేవీ నుంచి అడ్మిరల్ హరికుమార్ గారు. ఈ స్పెషల్ ఇన్వైటీస్ తో నరేంద్ర మోడీ గారు కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఆ వీడియోని బయటకు వదిలారు పబ్లిక్ డొమైన్ లో. లోపల ఏం మాట్లాడుకున్నారో బయటకు తెలియదు కానీ వీళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడుతున్నారంటే పాకిస్తాన్ కొంచెం ఖచ్చితంగా వాళ్ళ వెన్నులో వణుకు పుట్టే నిర్ణయమే తీసుకుంటారు అని వాళ్ళకి ఎక్కడో కొంచెం బలంగా నమ్మకం ఉంది. ప్లస్ ఇవాళ ఈవినింగ్ జరగబోయే ఇంకో మీటింగ్ ఉంది. ఇట్స్ కాల్డ్ ద క్యాబినెట్ కమిటీ ఆన్ పార్లమెంట్ అఫైర్స్. ఇది లాస్ట్ టైం జరిగింది పుల్వామా అటాక్ టైంలో. ఆ టైంలో ఏం జరిగిందో మన అందరికీ తెలుసు. 12 రోజుల్లో రిటాలియేట్ అయింది ఇండియా. ప్లస్ అప్పటికిప్పటికి ఒక మేజర్ డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్సే ఫ్రీ హ్యాండ్. అంటే సినిమా భాషలో చెప్పాలంటే హంటింగ్ సీజన్ ఓపెన్ చేయమని చెప్పి మోదీ గారు డిఫెన్స్ చీఫ్స్ అందరికీ చెప్పినట్టు, ముఖ్యంగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ గారికి. ఇదేంటనేది వీడియోలో మనం క్లియర్ గా మాట్లాడుకుందాం. ఇది హిస్టారిక్ డెసిషన్ ఇది, అండ్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఇది తీసుకుంటున్నారు. బట్ ముందు అల్ జజీరాకి ఆన్సర్ చెప్పాలంటే పాకిస్తాన్ ప్రస్తుతానికి శాండ్విచ్ అయిపోయి ఉంది. అటువైపు నుంచి నజీం బలూచ్ ఏమంటున్నాడు, ఆయన ఎవరైతే అప్రెస్ అయిపోయి ఉన్నారో ప్రతి ఒక్కరు తిరగబడాలి, అవి బలూచ్లైనా, పష్తూన్లైనా, సింధులైనా, మన ముక్కలు మనం లాగేసుకుందాం అని చెప్పి ఆయన చెప్తుంటే ఒక పక్క ఇండియా ఉంది. అండ్ ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ యుద్ధం అంటే మీరు చెప్పినంత ఈజీ కాదు. ఇచ్చిన ఫ్రీ హ్యాండ్తో మట్టుకు ఫ్లోలో కొడితే పొద్దు పొడిచే లోపల ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్ దగ్గర ఉంటారు. పాకిస్తాన్ అనే కంట్రీ అప్పటికి ఉంటుందో లేదో కూడా మనకు తెలియదు. సో ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్లస్ ఇండియన్ ఇంటెలిజెన్స్ కానీ గవర్నమెంట్స్ కానీ వాళ్ళు బయటికి రిలీజ్ చేసిన ఇన్ఫర్మేషన్ తప్పితే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ బయటకు వదలదని చెప్తున్నారు. 42 టూరిస్ట్ ప్లేస్ని ప్రస్తుతానికి కట్టేశారు. అది అనంతనాగ్ డిస్ట్రిక్ట్ లో బైసరన్ వ్యాలీ అవనివ్వండి, గురేజ్ వ్యాలీ అని ఉంది, దూద్పత్రి అవనండి, బంగూజ్ వ్యాలీ అవనివ్వండి, అన్ని ప్రస్తుతానికి క్లోజ్ అయిపోయి ఉన్నాయి. ఆల్ వీ నీడ్ టు డూ ఇస్ వెయిట్ అండ్ సీ. ప్లస్ ఒక వ్యక్తి ఈ బైసరన్ వ్యాలీ కాకుండా ఇంకొక వ్యాలీలో ఏదో పర్సనల్ ఫ్యామిలీ వీడియో షూట్ చేసుకుంటుంటే అందులో ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో పెహల్గామ్ లో చేసిన వాళ్ళు ఇన్సిడెంట్ జరిగిన 4 రోజుల ముందు బ్యాక్గ్రౌండ్ లో వెళ్ళారని చెప్పి ఆయన చెప్తున్నారు. ఆయన పేరు గానీ, ఊరు గానీ, ఆ వీడియోని గానీ నేను ఈ వీడియోలో నేను చూపించట్లేదు. దేశ సమగ్రతకి, ఆయన సేఫ్టీకి భంగం కలిగించే ఎటువంటిది నేను ఈ వీడియోలో నేను షేర్ చేయను. కానీ ఈ పాయింట్ నేను ఇక్కడ లేవనెత్తడానికి కారణం వాళ్ళు జస్ట్ ఏదో ర్యాండమ్ గా అక్కడ బైసరన్ వ్యాలీకి వచ్చి పెహల్గామ్ లో ఆ దాడి చేయలేదు. కొన్ని రోజులు కుదిరితే కొన్ని వారాల ముందు నుంచి టూరిస్టులు ఎక్కడికి వస్తారు, మతోన్మాదంతో సివిలియన్స్ ఎలా చంపుదాం అనే పాయింట్ తో వాళ్ళు అక్కడ తిరుగుతున్నారు. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి పాకిస్తాన్ మీదకి మనం యుద్ధానికి వెళ్తున్నాం, వాళ్ళు భయపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ మీటింగ్ లో అయినా, సిసిపిఏ కేబినెట్ కమిటీ ఆన్ పార్లమెంటరీ అఫైర్స్ లో అయినా వాళ్ళు చేస్తున్న డిస్కషన్ ద్వారా పాకిస్తాన్ ఫ్యూచర్ మారబోతుంది. ఎస్ జయశంకర్ గారు యునైటెడ్ నేషన్స్కి వెళ్ళి అక్కడ చాలా గట్టిగా మాట్లాడారు, పాకిస్తాన్ ఎండగట్టారు. లెట్ us టాక్ అబౌట్ దట్. మన బిఎస్ఎఫ్ జవాన్ ఒక అతను అటారీ వాగా బార్డర్ దగ్గర చిన్న మిస్టేక్ జరిగి పాకిస్తాన్ లో ఉండిపోతే వాళ్ళు మనకు వదిలి ఇవ్వట్లేదు. అతను పాకిస్తాన్ నేల మీదే ఉన్నాడు. దానికి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో సరైన కవరేజ్ కూడా రావట్లేదు. వీ నీడ్ టు టాక్ అబౌట్ ఇట్. అండ్ యాజ్ యూజువల్ గా పాకిస్తాన్ డబుల్ స్టాండర్డ్స్ గురించి, పాకిస్తాన్ ఫండింగ్ తో ఫ్యూయల్ అయిన అల్ ఖైదా నుంచి ఈ ఉగ్రవాదానికి ప్రపంచ క్యాపిటల్ గా పాకిస్తాన్ ఎలా మారిందో ఇవాళ మనం మాట్లాడదాం. ఈ పర్టికులర్ టాపిక్ మీద ఎటువంటి అప్డేట్ వచ్చినా దేశం మొత్తం ముక్త కంఠంతో మాట్లాడుతుంది, ఏకధాటిగా ఎదురు చూస్తుంది. పాకిస్తాన్ మనం ఎలా కొడతామని దాన్ని 360 degrees లో కవర్ చేసి ఒక 15-20 నిమిషాలు వీడియోలో చేసి ఆ రోజు మొత్తంలో జరిగింది మీ ముందు పెట్టేస్తాం. మీలో చాలా మంది చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్జ్యూమ్ కూడా చేస్తున్నారు. దానివల్ల చాలా మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. అలాంటి కొత్త వాళ్ళకి మాత్రం చెప్తున్నా, నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ఈ వీడియోలో నేను కొంచెం ముందుకెళ్లాలన్నా మన ఈ కాంటెక్స్ట్ గురించి మాట్లాడుకోవాలి. ఈ ఫ్రీ హ్యాండ్ అంటే ఏంటి అనే పదం మీకు అర్థం కావాలి. పాకిస్తాన్కి ఇండియాకి ఒక మేజర్ డిఫరెన్స్ ఉంది. అక్కడ మిలిటరీ మాట పొలిటీషియన్స్ అంటే, ఇక్కడ రాజ్యాంగబద్ధంగా ఎన్నుకున్న పొలిటీషియన్స్ మాట వాళ్ళ ఆర్డర్స్ ని డిఫెన్స్ ఫోర్సెస్ తీసుకుంటాయి. అలాగే ఆల్ పార్టీ మీటింగ్లు జరిగి అన్ని పార్టీలతో డిస్కస్ చేసి అందరూ ముక్త కంఠంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత
మోదీ గారు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని మనం తట్టుకోవడానికి, పెహల్గాం లాంటి మతోన్మాద దుర్మార్గం ఇంకోసారి జరగకుండా ఉండడానికి మీరేం చేస్తారో చేయండి, దేశం మీ వెనకాతల నిలబడి ఉంటది అనే మాట ఆయన నుంచి వచ్చింది. అంటే మీరు ఏ మోడ్ని చూస్ చేసుకుంటారో, ఏ టైంలో వాళ్ళని కొడతారో, ఏ టార్గెట్ మీద కొడతారో అది మీ పరిజ్ఞానానికి వదిలేస్తున్నా. స్పెషల్ ఫోర్సెస్ రైడ్లు చేయించిన, ఎయిర్ స్ట్రైక్లు చేయించిన, లేదా కోవర్ట్ ఆపరేషన్ చేస్తానన్నా, డ్రోన్లతో దాడి చేస్తానన్నా, సైబర్ దారి గుండా వెళ్తానన్నా, ఆర్టిలరీని ఆన్ గ్రౌండ్ దింపుతామన్నా మేము ఉన్నాం. మీరు అర్ధరాత్రి వెళ్తారా, పట్ట పగలు వెళ్తారా, ఎల్ఓసి దగ్గర కొడతారా, అరేబియన్ సీ గుండా వెళ్ళి కరాచీ దగ్గర కొడతారా, అది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాం. లాంచ్ ప్యాడ్స్ ని కొడతారా, ట్రైనింగ్ సెంటర్స్ ని కొడతారా, ఈ ఉగ్రవాదులు దాక్కునే బొక్కలు ఉంటాయి కదా, ఆ ఎలకలు ముద్దుగా వాటిని క్యాంప్స్ అని పిలుచుకుంటారు. లేదా మన దగ్గర ఇంటెల్ ఉంది కాబట్టి డైరెక్ట్ గా పాకిస్తాన్ ఆర్మీ మీదకే వెళ్తారా. హషీం మూసీ గురించి నిన్నే మనం మాట్లాడుకున్నాం. ఆ వ్యక్తి ఒక పారా కమాండో అంట. అంటే మన దగ్గర పారా సెక్యూరిటీ ఫోర్సెస్ ఉంటాయి కదా, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, అవన్నీ ఎవరి కిందకు వస్తాయి? హోమ్ కిందకు వస్తాయి, అమిత్ షా గారి కిందకి. ఆ విషయం ఒకటి చెప్పడం మర్చిపోయాను. నిన్న సాయంత్రం మీటింగ్ అయిన తర్వాత, అదే కేబినెట్ కమిటీ సెక్యూరిటీ మీటింగ్, అమిత్ షా గారి రెసిడెన్స్ లో మోదీ గారు, మోహన్ భాగవత్ గారు కలుసుకున్నారు. ఆయన ఆర్ఎస్ఎస్ చీఫ్. ఆయన ఈ కష్ట సమయంలో బిఎస్ఎఫ్ దళాలను ఎలా వాడాలి అనే పాయింట్ మీద వాళ్ళు మాట్లాడుకొని ఉండొచ్చు. ఇలాంటి పారా సర్వీస్లే పాకిస్తాన్ లో కూడా ఉన్నాయి. మన ఇన్వెస్టిగేషన్ ప్రోబ్ లో ఏం తేలిందంటే, ఈ పెహల్గామ్ ఎవరైతే దగ్గరుండి నడిపించాడో ఆ వ్యక్తి పారా కమాండర్ అంట ఒకప్పుడు. అంటే డైరెక్ట్ గా అసీం మునీర్కి రిపోర్ట్ చేసేవాడు ఆయన. పాకిస్తాన్ కి సంబంధించి సివిలియన్స్ మీద తప్పితే ఎవరి మీద దాడి చేసినా తప్పే లేదు. వాళ్ళు ఉగ్రవాదులైనా, ఉగ్రవాదులకి హెల్ప్ చేస్తున్న వాళ్ళైనా, పాకిస్తాన్ ఆర్మీ అయినా. మనకి ఉరి దాడి గుర్తుంది కదా, 2016లో ఏం జరిగిందో, లేదా 2019లో జరిగిన పుల్వామా గుర్తుంది కదా. ఈ రెండిటికి మనం రిటాలియేట్ అయినప్పుడు ఆ టైంలో మన డిఫెన్స్ ఫోర్స్లు పొలిటికల్ క్లియరెన్స్లు తీసుకున్నాయి. ఆ టైంలో వాళ్ళకి అవసరం పడ్డాయి. బట్ ఈసారి ఫ్రీ హ్యాండ్ ఉంది. అందుకే ఇది హిస్టారిక్. ప్రొసీజర్ పరంగా ఏదైనా డిలే అయ్యి ఈ గ్యాప్ లో పాకిస్తాన్ వాళ్ళు జాగ్రత్త పడిపోయి వాళ్ళు ఇప్పటికే ఫుల్గా కన్ఫ్యూజ్ అయిపోయి యాంగ్జైటీలో ఉన్నారు. వాళ్ళు థెరపీ అవసరం వాళ్ళకి. ఇవాళ వరుసగా 5వ రోజు జరిగాయి కాల్పులు ఎల్ఓసి దగ్గర. ఎల్ఓసిని దాటొద్దని చెప్పి మీరు అడుక్కున్నారు సీజ్ ఫైర్. ఆ సీజ్ ఫైర్ ని మీరే ఉల్లంఘించి మమ్మల్ని పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లోకి రాకుండా ఆపుతున్నది ఆ సీజ్ ఫైర్, ఆ షిమ్లా అగ్రిమెంటే. ఇవాళ షిమ్లా అగ్రిమెంట్ వద్దనేస్తే ఇండియన్ గవర్నమెంట్ తో పాటు పాకిస్తాన్ గవర్నమెంట్, అటు యుఎన్ కూడా మాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసినట్టే. అంతా బాగా జరిగి అన్ని అనుకున్నట్టుగా కుదిరి మన పిఓకే మనకు వెనక్కి వచ్చేస్తే ప్రతి భారతీయుడు గర్వపడతాడు. నేను చెప్తున్నాను కదా, పిఓకే మనది కాదు, అది డిస్ప్యూటెడ్, అది మనం కోలనైజ్ చేసాం అనే ఆలోచనలు మీరు వెనక్కి తీసేసుకోండి. ఇండియా స్టేబుల్ గా ఉండాలన్నా, పాకిస్తాన్ మన జోలికి రాకూడదన్నా ఆ పిఓకే మనకి ఇంపార్టెంట్. ఇవాళ సీజ్ ఫైర్ ఉంది, లైన్ ఆఫ్ కంట్రోల్ అని చెప్పి ఒక బార్డర్ గీసుకున్నాం మనం. మన దేశంలోనే ఒక ముక్క వాడికి ఇచ్చేసి ఒక క్రమశిక్షణతో వెయిట్ చేశాం కదా. నిబద్ధత ఉంది కదా మనలో. ఏమైనా దాడులు అవుతున్నాయా? ఎన్ని లాంచ్ ప్యాడ్లు పెట్టుకున్నారు లోపల? 40 నుంచి 50 లాంచ్ ప్యాడ్లు ఉన్నాయి. 115కి పైగా ఉగ్రవాదులు ఆపరేట్ అవుతున్నారు అక్కడ. మన దేశంలోకి వచ్చి మన సివిలియన్స్ ని నీ మతం ఏంటి అని అడిగి హిందువుల్ని చంపేశారు. దీనికి సమాధానం ఎవరు చెప్తారు? ఇది భారతదేశంలో హిందువులకి ముస్లింలకి మధ్యలో గొడవ కాదు. ఇది మేమంతా ఇక్కడ ఐకమత్యంతోనే ఉన్నాం, మేమంతా ఇక్కడ ఐకమత్యంతోనే ఉంటాం. బట్ అట్ ద సేమ్ టైం నిజాన్ని నిర్భయంగా, నిర్మోహమాటంగా మాట్లాడతాం. అలాంటి డిలేలు ఈసారి ఉండవు. ఎప్పుడు ఎలా దాడి చేయబోతున్నాం మనం అనేది ఎవరికి తెలియదు. అవి స్ట్రాటజీగా డిఫెన్స్ ఫోర్సెస్ తీసుకోవాలి ఆ నిర్ణయాలు. బట్ వీఆర్ విత్ ద నేషన్. ఇవాళ శశి థరూర్ గారు, ఆయన కాంగ్రెస్ లీడర్, ఆయన బయటకు వచ్చి చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. ఆయన ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది, దీంట్లో ప్రోబ్ జరగాలి, ఇన్వెస్టిగేషన్ జరగాలి, ఎక్కడ తప్పు జరిగింది, అది అలసట వల్ల తప్పు జరిగిందా, కావాలనే జరిగిందా, దీని వెనకాతల అసలు కారణాలు ఎవరు, మన దేశానికి సంబంధించి ఆ ప్రోబ్ చేసే సమయం ఇది కాదు. ప్రోబ్ ఖచ్చితంగా జరగాలి, జరుగుద్ది కూడా. కానీ ఇప్పుడు చేసుకుంటామా? పాకిస్తాన్ వాళ్ళు మనలో మనమే కొట్టుకొని మన దేశం విఫలమైంది ఇంటెలిజెన్స్ లో. అందువల్ల పెహల్గాం జరిగిందని ఒకటి కాలర్ ఒకటి పట్టుకుంటే ఆ విజువల్ని ఫోటోలు తీసి వాళ్ళు ఎక్స్పోస్ట్లో వేసుకుంటారు. వాళ్ళు ఇంట్లో దొంగలు పడ్డారు, సెక్యూరిటీ కరెక్ట్ గా లేదు. ముందు దేశం అంతా కలిపి ఒకటే పేజ్ మీద ఉండాలి. మన డిఫెన్స్ ఫోర్స్ లో మెడ పట్టుకొని ఆ దొంగల్ని పట్టుకోవాలి. ఆ ఉగ్రవాదుల్ని, వాళ్ళ బ్యాకర్స్ ని, పరదా వెనకాతల నడిపించిన వాళ్ళని, చోద్యం చూస్తున్న పాకిస్తాన్ ని, ఫారెన్ మీడియా ఛానల్కి వెళ్ళి డిస్కషన్లు పెడుతున్న ఖ్వాజా ఆసిఫ్ ని, ఫ్యామిలీతో పాటు ఫారెన్ పారిపోయిన అసీం మునీర్ ని, వీళ్ళని పట్టుకొని వీళ్ళు చేసిన తప్పుకి, దుర్మార్గానికి సరైన న్యాయం జరిగేలా చూడాలి. మీరు తర్వాత ప్రోబ్ చేయండి. మన దేశంలో సరైన ఎఫిషియన్సీ లేకో, లేజినెస్ వల్ల, కరప్షన్ వల్ల, దేని వల్ల తప్పు జరిగిందో కనుక్కొని చేసిన వాళ్ళని శిక్షించండి, న్యాయ సంస్థలో నిలబెట్టండి. మన భారతీయ న్యాయ సంహితలో ఉండే సెక్షన్లు వేయండి, వాళ్ళకి శిక్ష పడాలి. బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్. ఇది నేను అంటున్న మాట కాదు, శశి థరూర్ గారు అంటున్నారు. Failure is concerned, it's obvious that there was not foolproof intelligence. Obviously there was some failure, but the question is whether the inevitable investigation that is required should be the priority now, or whether a credible response should be the priority now. In due course, there will have to be an investigation by the government, because it's the government's own responsibility. ఇది మతంతో మోటివేట్ అవ్వలేదు, పాకిస్తాన్ చేయలేదు అని ఎవరైతే పొలిటీషియన్స్ అంటున్నారో, మీరు అట్లీస్ట్ అసదుద్దీన్ ఓవైసీ గారిని చూసి నేర్చుకోండి. ఆయన మాట్లాడే చాలా మాటలు నేను ఏకీభవించకపోవచ్చు. ఆయన అన్నయ్య తమ్ముడు 15 నిమిషాలు మాకు వదిలేండి, మేము చూసుకుంటా అన్నాడు ఆయన స్టేజ్ ఎక్కి. 15 मिनट के लिए पुलिस को हटा लो, बता लेंगे किसमें हिम्मत है, कौन ताकतवर है.
దే ఆర్ వెరీ కండెమ్నబుల్. బట్ ఎక్కడైతే దేశం కోసం వచ్చి మాట్లాడాలో అట్లీస్ట్ ఆయన ఒక స్పైన్ ఉండే పొలిటీషియన్ లా మాట్లాడారు. ఆయన ఇది రిలీజియస్లీ మోటివేటెడే, పాకిస్తానోడే చేశాడు అని ఆయనకుండే ధైర్యం చాలా మంది చూపించలేకపోతున్నారు. दहशत गर्दों ने, टेररिस्ट ने उस माउंटेनियस एरिया में वहां पर इंडिस्क्रिमिनेट तरीके से और मजहब पूछकर उन्होंने मासूम लोगों को वहां पर उनका कत्ल किया है. ఇది మతోన్మాదులు చేసిన పని కాదని చెప్తున్నారు. పాకిస్తాన్ మంచి గెస్ గేమ్ ఆడుతుంది కదా, ఇవాళ రేపా రావల్పిండిలోనా, లాహోర్లోనా, ఎల్ఓసి దగ్గర, కరాచీ దగ్గర, లేదా అటు నుంచి బలూచిస్తాన్ నుంచి వస్తారా అని గెస్సింగ్ గేమ్ ఆడడం చాలా మంచిదే. సరైన నిద్ర ఉండదు, సరైన ఫుడ్ కూడా ఎక్కదు. దే డిజర్వ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్. దానికి అదనంగా ఇది ఒక పొలిటికల్ స్టేట్మెంట్ కూడా. ఇది మా రైట్. ఇది అల్ జజీరా లాంటి న్యూస్ పేపర్స్ కూడా బహిరంగంగా రాస్తున్నారు. ఇండియా ఫస్ట్ టైం కొడితే అంట పాకిస్తాన్ రిటాలియేట్ అవుతుందంట. మీకు మినిమం కామన్ సెన్స్ ఉందా మీకు? ఇది ఎవరు మొదలుపెట్టింది, ఎవరు రిటాలియేట్ అవుతున్నారు? చిన్న పిల్లోడిని అడిగినా చెప్తారు, చిన్న పిల్లోడిని. అంతెందుకు మీ ఖ్వాజా ఆసిఫ్ చెప్తున్నాడు. కొంచెం చెవులు కొంచెం ఓపెన్ చేసుకొని వినండి మీరు. ఇది భారతదేశానికి మేమే చేసాం, ఉగ్రవాదుల్ని మేమే పంపించాం, వి విల్ బ్లీడ్ ఇండియా బై 1000 cuts అని పాకిస్తాన్ వాడు అంటే ఊరుకోవాలి. ఏదైనా చేస్తే మనం మొదలుపెట్టినట్టు పాప అతనికి ఏం తెలియదు, అతను రిటాలియేట్ అవుతున్నాడు. తప్పదు కాబట్టి యుద్ధం చేస్తున్నాడు. ఇండియాకి పాకిస్తాన్కి జరిగేది ఈసారి యుద్ధం అవ్వదు. కళ్ళు మూసి తెరిస్తే ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్ దగ్గర ఉంటాం. వరల్డ్ మ్యాప్ లో పాకిస్తాన్ కనబడదు. నేను చాలా రెస్పాన్సిబుల్ గా సివిలియన్స్ గురించి మాట్లాడలేదు. వాళ్ళు ఎంత దుర్భాషలు ఆడినా, ఇండియన్ ఫ్లాగ్స్ ని, ఇండియన్ ఆర్మీని ఎంత అవమానించినా, వాళ్ళకి సరైన చదువు లేక, సరైన ఫెసిలిటీస్ లేక వాళ్ళ ఆలోచన అక్కడే ఆగిపోయింది. ఉగ్రవాదుల్ని ఎనేబుల్ చేసే వాళ్ళని, అందులో ఉండే సివిలియన్స్ ని, పాకిస్తాన్ ఆర్మీని, పొలిటీషియన్స్ ని, వీళ్ళని మాత్రమే దృష్టిలో పెట్టుకొని నేను మాట్లాడుతున్నా. మెయిన్ క్వశ్చన్ దగ్గరకు వచ్చేద్దాం మనం. ఏం జరగచ్చు అంటే ప్రతి భారతీయుడిలాగా నా దగ్గర కూడా ఎదురు చూడడం తప్పితే నిర్దిష్టమైన ఆన్సర్ లేదు. సర్జికల్ స్ట్రైక్ లాగా ఎల్ఓసీలో ఏవేవైతే లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయో, ఈ క్యాంప్స్ ఉన్నాయో, అదే ఈ ఎలకలు దాక్కునే బొక్కలు, వాటిపై దాడి చేయొచ్చు సర్జికల్ స్ట్రైక్ 2.0 అని, లేదా గాల్లో నుంచి వెళ్ళొచ్చు. అండ్ లాస్ట్ టైంలో MiG-21s కాదు, ఈసారి డైరెక్ట్ రఫేల్స్ ఉన్నాయి, బ్రహ్మోస్ లాంటి మిజైల్స్ ఉన్నాయి, అస్త్రా అని ఉంది. అలా వెళ్ళి బాలాకోట్ 2.0లా కొట్టచ్చు. లేదా ఇజ్రాయెల్ హాసన్ నజరల్లాతో ఏదైతే చేసిందో చాలా పెద్ద అండర్ గ్రౌండ్ బంకర్లో దాక్కున్నాడు లోపల. ఇతనైతే ఎలక కాదు, ఇతను పందికొక్కు, బాగా బలిసిన పందికొక్కు. కొన్ని మాటలు చాలా తీవ్రంగా ఉంటాయి కానీ కొంతమంది వ్యక్తులకు ఆపాదించేటప్పుడు కరెక్టే. అది హాసన్ నజరల్లా ఒక ఉగ్రవాది డైరెక్ట్ గా బంక్ లోంచి బయటికి లాగకుండా లేపేసింది. అలాంటిది ఏదైనా ప్లాన్ చేసి హఫీజ్ సయీద్ లాంటి మీద. అండ్ మైండ్ యూ, హఫీజ్ సయీద్ మన దేశానికి చేసిన దుర్మార్గాలు అన్ని ఇన్ని కాదు. హీ హెడ్స్ లష్కరే తోయిబా. ఇవాళ పెహల్గాం దుర్మార్గంలో మనం పల్లవి గారికి ఆన్సర్ చెప్పాలన్నా, పార్వతి గారికి ఆన్సర్ చెప్పాలన్నా, అక్కడ తుపాకులు పట్టుకొని తిరిగిన 4-5 పట్టుకుంటే సరిపోదు. పరదా వెనకాతలు చేయించిన వాడిని పట్టుకోవాలి. ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ఎవరైతే బయటకు వచ్చి బహిరంగంగా ఇది మేమే చేసామని చెప్పారో, ఇట్స్ అన్ ఆఫ్ షూట్ ఆఫ్ లష్కరే తోయిబా. అండ్ లష్కరే తోయిబా నడిపిస్తుంది హఫీజ్ సయీద్. లేదా కామికాజే డ్రోన్స్ అని ఉంటాయి, అది డ్రోన్లతో దాడేది. లేదా ఎంటైర్ మిలిటరీ నెట్వర్క్ కనెక్షన్ ఉంటుంది కదా పాకిస్తాన్ది. ఎందుకంటే అక్కడ మిలిటరీ, ఉగ్రవాదులు ఈ రెండు వేరువేరు కాదు. ఇవి వాళ్ళందరూ ఇంటరాక్ట్ అయ్యేది ఒకటే కమ్యూనికేషన్ నెట్వర్క్ లో. ఒక సైబర్ దాడిని మనం ప్రవేశపెట్టి ఆ నెట్వర్క్ మొత్తాన్ని లేపేయచ్చు. ఇట్ కుడ్ బి ఎనీథింగ్. అండ్ ఇండియా మీన్స్ బిజినెస్ అని పాకిస్తాన్ ఆల్రెడీ తెలుసు. బాలాకోట్లో ఏం జరిగిందో చూసింది, ఉరి టైంలో చూసింది. ఘర్ మే ఘుస్కే మారేంగే సిద్ధాంతం మనకన్నా పాకిస్తాన్కి ఇంకా బెటర్గా అర్థమైంది. ఈ మాట వింటే వాళ్ళకి రాత్రిలో నిద్ర కూడా పట్టవు. ఫ్రీ హ్యాండ్ అనే మాట కూడా వింది. ఏ దేశం కూడా పాకిస్తాన్ సీరియస్ గా తీసుకోవట్లేదు, చైనాతో సహా. పోతే పోయింది అనుకుంటా చైనాకి ఏం లేదు. ఆ నేల మొత్తం క్లియర్ అయిపోతే పోతే పోయింది పాకిస్తాన్ అనుకుంటా చైనా. ప్లస్ ఏదో పెద్ద ఫ్రీడమ్ ఫైటర్లో వచ్చి మాట్లాడాడు కదా అసీం మునీర్. ఆ మాటల వల్ల ఎంత బ్యాక్లాష్ వస్తుందో అతనికే తెలుసు. సో ఇంటర్నేషనల్ సపోర్ట్ ఉండదు. ఇంకా ఎకనామిక్ గా అంటారా, ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, పాత సినిమా చాలా, ఒక కథ ఏదో చెప్పి, వెన్ యూర్ ఇన్ డీప్ షిట్ అన్ని మూసుకొని కూర్చోవాలి కానీ బయటకు వచ్చి పాటలు అవి పాడకూడదు అని చెప్పి. మనం బురదలో ఉన్నప్పుడు, ఐ మీన్ వెన్ యు ఆర్ ఇన్ ఎ డీప్ షీట్, అన్ని మూసుకొని కూర్చోవాలి తప్ప పాటలు అవి పాడకూడదు. ఇంత దీనమైన స్థితిలో పాకిస్తాన్ ఉంటే మన ఎయిర్ క్రాఫ్ట్ని షట్ చేసే అవసరం పాకిస్తాన్కి ఏముంది? మనకు నష్టం జరుగుతుంది, బట్ చాలా మినిమల్. అది మీకు చిన్న లాజిక్ చెప్పాలంటే, ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్ళే ఫ్లైట్, ఒమాన్ వెళ్ళే ఫ్లైట్, లేకపోతే లండన్ వెళ్ళే ఫ్లైట్ మాక్సిమం 1-2 గంటలు లేట్ అవుతుంది. ఒక $2,000 నుంచి $10,000 ఎక్స్ట్రా అవుతుంది అనుకుందాం. బట్ మీరు షట్ చేయడం వల్ల ఇండియన్ ఎయిర్ క్యారియర్స్ ఏవైతే పాకిస్తాన్ మీద నుంచి వెళ్తుంటాయో వాళ్ళు పాకిస్తాన్ గవర్నమెంట్కి డబ్బులు కట్టాలి. దీన్ని ఓవర్ ఫ్లైట్ ఫీజ్ అంటారు. ఇండియన్ మొత్తం ఆపేయడం వల్ల కొన్ని $100 మిలియన్ల పాకిస్తాన్ కరెన్సీ కాదు, దానికి వాల్యూ లేదులేండి, ప్రతి ఏటా నష్టపోతుంది పాకిస్తాన్. దీంట్లో ఇండియా కన్నా పాకిస్తాన్ ఎక్కువ లూజ్ అయ్యేది. అంతెందుకు రోజుకి $1,00,000 పోతాయి అని చెప్పి కొంచెం క్యాలిక్యులేషన్లు అవి చేసి ఎకనామిస్టులు చెప్తున్నారు. నేను అంటున్నాను కదా, దేశాన్ని లీడర్లు కాకుండా, డెమోక్రటిక్గా ఎలక్ట్ అయిన పొలిటీషియన్స్ కాకుండా ఇంకెవరైనా రూల్ చేస్తే, అసీం మునీర్ లాంటి వాళ్ళ చేతుల్లో ఉంటే ఎకనామిక్ డెసిషన్స్ ఎవరు తీసుకుంటారు? ఇవాళ మనకి CCPA మీటింగ్ నడుస్తుంది ఈవినింగ్, క్యాబినెట్ కమిటీ ఫర్ పార్లమెంటరీ అఫైర్స్ అని. సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారి దగ్గర నుంచి, కిషన్ గారి నుంచి, ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారి వరకు చాలా మంది అటెండ్ అవుతారు దానికి. దేశం ఇవాళ యుద్ధ పరిస్థితుల్లో ఉంది. మీరు ఎలాంటి కీ డెసిషన్స్ తీసుకుంటారు, మీ పోర్ట్ఫోలియోలో దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, జనాలతో ఇది ఎలా కమ్యూనికేట్ చేస్తారు, మన దేశానికి ఎకనామిక్ గా నష్టం లేకుండా మీరు ఎలా చూసుకుంటారు అని డిస్కషన్ జరిగిన తర్వాత కీ డెసిషన్ మేకింగ్ జరుగుతుంది. ఇదే పాకిస్తాన్లో అయితే
ముందు యుద్ధం ప్రకటించేసి పెహల్గాంలో ఉగ్రవాదులు పంపించి ఏం చేస్తుందో చూసుకుందాం అనుకుని కశ్మీర్ మనదే అని, జగ్యులర్ వెయిన్ అని, వాళ్ళంతా స్వతంత్ర సమర యోధులని, వాళ్ళ దేశం పుట్టింది హిందువులకు వ్యతిరేకంగా అని చాలా గొప్పగా చెప్పుకుంటున్నాడు ఆయన. ఇది నేను కాదు, ఆయన ఆసిమ్ మునీర్ అంటున్నాడు. అది we are different from the Hindus in every possible aspect of life. దానివల్ల కంప్లీట్లీ కొలాప్స్ అయిపోయింది కంట్రీ. అది మీకు సింపుల్ గా చెప్పాలంటే తూర్పుకి తిరిగి దండం పెట్టుకోవడం తప్పితే వాళ్ళకి వేరే దిక్కు దిగానం లేదు. ఇది ఫ్యాక్ట్. ఇది పాకిస్తాన్కి చెప్పాల్సి వస్తే ఈస్ట్ బదులు సౌత్ ఈస్ట్ అనాలి, ఎందుకంటే సౌత్ ఈస్ట్ లో ఇండియా ఉంది కాబట్టి. ఇది 8వ రోజు 9వ రోజు, ఇది బాలాకోట్ 12th డే జరిగింది, ఉరి 8th or 9th డే జరిగింది. మన రిటాలియేషన్ ఈసారి ఎప్పుడు జరుగుతుందో చూడాలి. ప్లస్ అలా దేశం శాండ్విచ్ అయిపోయి ఉంది నీట్ గా. ఇటు సైడ్ ఒక డైనోసార్ ఉందిలేండి ఇండియా, అటు సైడ్ బలూచిస్తాన్ లో టైం అయిపోయింది, మంది వెయిటింగ్ అయిపోయింది. మన పష్తూన్లు, సింధులు, బలూచులు అందరూ కలిసి యుద్ధం చేయాలి, మనందరం వేరు యుద్ధాలు చేయట్లేదు, మనందరి యుద్ధం పాకిస్తాన్ తోనే అని డైరెక్ట్ గా బహిరంగంగా ప్రకటిస్తున్నాడు ఆయన. వాళ్ళ రిసోర్సులు లాగేసుకొని వాళ్ళ నేలని డెవలప్ చేయకుండా చైనా వాడికి లీజుకి ఇచ్చేసి ఇష్టం వచ్చినట్టు మీరు లాగేసుకుంటే భూమికి భారం ఉంటుంది, కానీ ఆ భారం ఎంత మాత్రం ఉంటుంది. పైన పష్తూన్లు, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో. సో ఈసారి దెబ్బ పడితే దెబ్బకి పిఓకి వెనక్కి వచ్చేయాలి. షిమ్లాకి మాకు సంబంధం లేదని మనం అనట్లేదు కదా, వాళ్ళే అంటున్నారు మేము పాటించాం అని మాట ఇస్తున్నారు. సో ఇది నేను చెప్తున్నాను, మన భారతదేశానికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఇంకెంతకాలం కూర్చొని డిస్కషన్లు పెడతాం? మనల్ని వైలేట్ చేస్తుంటే, యుఎన్ సిద్ధాంతాలని, ట్రీటీల్ని ఉల్లంఘిస్తుంటే, సీజ్ ఫైర్ని మీరు పాటించాలి కానీ మేము పాటించాం అంటుంటే ఇట్స్ ఎ రోగ్ నేషన్. ఆవిడ పటేల్ గారు కరెక్ట్ గా చెప్పారు యుఎన్కి వెళ్ళి, రోగ్ నేషన్. పాకిస్తాన్ యాజ్ అ రోగ్ స్టేట్ ఫ్యూలింగ్ గ్లోబల్ అండ్ డీస్టెబిలైజింగ్ ద రీజన్. రోగ్స్ తో ఎలా డీల్ చేయాలో పాకిస్తాన్ తో అలాగే డీల్ చేయాలి. ఆంటోనియో గుటెరస్ గారు యుఎన్ జనరల్ సెక్రటరీ, ఆయన ఇటు మన జైశంకర్ గారితో మాట్లాడారు, అటు షేబాజ్ షరీఫ్ తో కూడా మాట్లాడారు. వీళ్ళిద్దరు మాటల్లో వేరియేషన్ మీరే వినండి. మనం అకౌంటబిలిటీ అడుగుతున్నాం. జైశంకర్ గారు ఒక్కటే మాట అన్నారు, చేసిన తప్పులకు సమాధానం చెప్పకపోతే ఎలా? మీరు హార్బర్ చేసిన ఉగ్రవాదుల వాళ్ళు. As you rightly pointed out, UN Secretary General Antonio Guterres, had a telephonic conversation with Foreign Minister S. Jaishankar and expressed and highly condemned the barbaric and cowardly terror attack by the Pakistan and the. ఇవాల్టికి హఫీజ్ సయీద్ని మాకు ఇవ్వరు. నీట్గా హౌస్ అరెస్ట్ అని చెప్పి శుభ్రంగా ఇంట్లో కూర్చోబెట్టి బిర్యానీ పెట్టి మేపుతారు. ఆ ఫంక్షన్కి ఈ ఫంక్షన్కి బట్టలేసి పంపిస్తారు. ఆయన మైక్ వేసుకొని మాట్లాడతాడు. ఏంటిది? ఆయన టీవీలో కనబడుతుంటాడు. అంటే బయట ప్రపంచంలో ఎవరికి కళ్ళు లేవు, వాళ్ళు చూడరు అనుకుంటున్నారా మీరు? మీది నార్త్ కొరియా అనుకుంటున్నారా మీరు? ఇప్పటికీ బహిరంగంగా నగ్నంగా దొరికిపోయినా కూడా షేబాజ్ షరీఫ్ వచ్చి మాకు సంబంధం లేదు, మమ్మల్ని అనవసరంగా ఇరికిస్తున్నారు అంటాడు ఆయన. ఒక్కసారి ఖ్వాజా ఆసిఫ్ మాటలు వినండి మీరు. బయట ఉంది అది, మీ ఐక్యూ సబ్ జీరో కాదు కదా, ఒక్కసారి వినండి. ఈ లెవెల్ ఆఫ్ స్టూపిడిటీ వల్ల కాదు మిమ్మల్ని అనేది. ఇంత జరుగుతున్నా కూడా పూర్ణం కుమార్ షా అని ఆయన మన బిఎస్ఎఫ్ జవాన్, ఆయన ఈ అటారీ వాగా బార్డర్ దగ్గర చిన్న మిస్టేక్ జరిగి అటు సైడ్ పాకిస్తాన్ వైపు ఉండిపోతే అతను ఉంచేసుకొని మీరు బయటకు వదలకుండా, జనరల్ గా ఫ్లాగ్ మీటింగ్ లో వదిలేసేదాన్ని మీరు ఇప్పటికీ అతను వదలకుండా, పాప ఆయన భార్య ట్రావెల్ చేసుకొని వచ్చింది, అర్థిస్తుంది ఆవిడ, నా భర్తను వదిలేయండి అని. కొంచెం మనస్సాక్షి ఉండదా? ఇలాంటివి విన్నప్పుడే ఏ మనిషి అయినా ఒకే విషయాన్ని కోరుకుంటాడు, భారతదేశానికి న్యాయం జరగాలి. మన భారతదేశం ఫ్రాన్స్ ని సోర్స్ కోడ్ అని ఒకటి అడిగింది మన రఫేల్ జెట్స్ కి సంబంధించి. This is a major boost to the naval power. India has signed an intergovernmental agreement with France to procure 26 Rafale marine fighter jets. దాని అర్థం ఏంటో ఇవాళ నేను చెప్పను కానీ మొత్తం అయిపోయిన తర్వాత విడమర్చి ఎక్స్ప్లెయిన్ చేస్తా. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ ఎంటైర్ థియరీ. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. 2016లో జరిగిన ఉరీ దాడికి ఎవరు రెస్పాన్సిబుల్? ఆప్షన్ ఏ హిజ్బుల్ ముజాహిదీన్, ఆప్షన్ బి లష్కర్ ఏ తయ్యబా, ఆప్షన్ సి జైషే మొహమ్మద్, ఆప్షన్ డి తాలిబాన్. మీకు ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కింద రాయండి. తెలుసుకోవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేయండి, స్టోరీలో పెట్టేస్తుంటాయి ఇలాంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆన్సర్స్. లేదా ఈ వీడియోస్ని రీల్స్లో చూడాలన్నా, నా లైఫ్లో నా చుట్టూ ఏం జరుగుతుందో చూడాలన్నా ఇన్స్టాగ్రామ్ ఇస్ అ గ్రేట్ ప్లేస్. టైం టు టైం అప్డేట్స్ కూడా ఉంటాయి స్టోరీస్లో. మీరు అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని రాస్తూ ఉండండి. అజయ్ ఫ్రమ్ అని రాస్తుంటే టక్కన వచ్చేస్తుంది మీకు. 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు, పక్కన టిక్ మార్క్ కూడా ఉంటుంది. కమ్ లెట్స్ కనెక్ట్. అండ్ ఓ చిన్న క్లూ అయితే ఇస్తే ఈ ఆన్సర్ ఖచ్చితంగా తాలిబాన్ అయితే కాదు. తాలిబాన్ ఇవాళ రోజున ఇండియాతో ఫ్రెండ్షిప్ అది చేస్తుంది, ఎందుకంటే వాళ్ళకి పాకిస్తాన్ అంటే అస్సలు పడదు. అండ్ ఈ పర్టికులర్ వీడియో ఏదైతే ఉందో ఒక వీడియో వైరల్ వెళ్ళింది. ఈ రోప్ లో వెళ్ళి ఒక రిక్రియేషనల్ యాక్టివిటీ ఉంటుంది కదా, దాన్ని ఒక అతను వీడియో తీస్తే వెనకాల పెహల్గాం దాడంతా కెమెరాలో పడింది. దానికి పాకిస్తాన్ పారా కమాండర్ ఒక వ్యక్తి ఉన్నాడు కదా, ఆ వ్యక్తే ఇందులో పార్టిసిపేట్ చేశాడు అనే దానికి ఒక బలమైన లింక్ ఉంది. దాని మీద ఒక వీడియో చేశాను నేను. ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది, నిన్నే వచ్చింది. దాని ఐకార్డ్ ఇక్కడ ఉంటుంది. ఒకవేళ ఐకార్డ్ లేకపోయినా కూడా జస్ట్ ఒక వీడియో ముందు ఉంటుంది అంతే. ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. అండ్ మీరు ఇక్కడ దాకా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, ఈ రిటెన్షన్ రోజు చూడాలి మనం నైట్ పడుకునే ముందు అనే ఆ బలమైన సంకల్పం ఉంది కదా, అదే నా ప్రేరణ. దట్స్ మై ఇన్స్పిరేషన్.
ఇంకా జాగ్రత్తగా పని చేయాలి. ఎవ్రీ సింగిల్ సెకండ్ హ్యాస్ టు బి వర్త్ ఇట్ అని వర్క్ చేస్తా. ఇన్ఫాక్ట్ మీరు ఈ వీడియో చూసి పడుకొని లేచే లోపల రేపు చాలా పెద్ద న్యూస్ రావచ్చు. దేర్ ఇస్ అ హై ప్రాబబిలిటీ అండ్ ఎనీ అప్డేట్ మీద నా వీడియో వచ్చేస్తుంది. అన్ని 360 degrees ని కవర్ చేస్తూ ఒక నాలెడ్జ్ పిల్ లాగా. ఒకవేళ మీరు కొత్తగా వచ్చి ఈ పాయింట్ వరకు వచ్చుంటారంటే మాత్రం ఆ వీడియో మాత్రం మీరు మిస్ అవ్వకూడదు. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీ దాకా వచ్చేస్తుంది. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. Let us all grow together. Let us all rise together. Rise above incompetence. Rise above arrogance. Rise above hate. Jude ante manam. Jai Hind, Jai Bharat, Jai Anjaneya. Om Namah Shivaya.